నీదు పాపములన్నీ యేసు చెంత ఒప్పుకో. నీదు పాపములన్నీ యేసు చెంత ఒప్పుకో. ఆత్మజన్మ అనగానేమో అది తెలుసుకో. ఈ పాట ఎంతో ఆలోచింపజేసే పాట. ఇది యూట్యూబ్లో ఉంది, మీరు నేర్చుకోనండి, అందరూ కలిసి పాడుకోనండి. ఆత్మజన్మం అంటే మన అంతరంగాన్ని సరి చేసుకోవడం, రిట్రీట్ అంటే మన అంతరంగాన్ని సరి చేసుకోవడం. అలాగే మనం
పరులకు కష్టములు కలుగు చేసే పనులు చేయకూడదు. ఇరుకు మార్గంలోకైనా మనం వెళ్ళిపోవాలి. మనమైనా బాధపడాలి కానీ ఎదుటి వారిని ఇరుకులోకి తీసుకుని వెళ్ళకూడదు. అలాగే మెప్పు కోరి పరుల మీద తప్పు చెప్పకూడదు. మన వలే మన పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే ఎవరైతే మెప్పు కోరి ఇతరుల మీద తప్పు చెప్తారో వాళ్ళే సంఘానికి మొట్టమొదట ముప్పు తీసుకొస్తారంట. ఇప్పుడు దయచేసి ఇతరుల మీద చెడు చెప్పడం, నేరారోపణ చేయడం సైతాన్ పని. రాత్రి పగలు సహోదరుల మీద నేరారోపణ చేస్తాడు సైతాన్. అలాగే మనం కూడా పక్క వారి మీద మెప్పు కోరి తప్పులు చెప్పకూడదు, అది తప్పు. కాబట్టి మెప్పు కోరి జీవితం అది తప్పు సోదర. ప్రజలు చూసుకోవడం చేయి ప్రార్థన ఎందుకు? ఒకప్పుడు నేను మనుషులు వినాలని ప్రార్థన చేసేవాడిని. మనుషులు ఒంటరిగా ప్రార్థన చేస్తాం, మనుషులందరూ ఉన్నప్పుడు బాగా పెద్ద ప్రార్థన చేస్తాం. ఇది వేషధారణ. కాబట్టి ఒంటరిగా దేవునితో గడపడం, మనుషులు కనబడాలని వినబడి కాదు కానీ వినబడాలని, అందరు కనబడాలని పాడటం, అందరు కనబడాలని వాయించడం, ఇలాంటివి ఉండే నాకు. కానీ దేవుడు దేవాలయం పోయి ఇప్పుడు ఆయన చూడాలని పాడాలి, నేర్చుకుందాం. కాబట్టి ప్రజలు చూసుకోవడం చేయు ప్రార్థన ఎందుకు? నిజము హృదయపూర్వకంగా నీదు తండ్రిని నీ వృజనములు క్షమించు మనసు వేగవేడుమా. కాబట్టి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసి తండ్రిని వేడుకోవాలి, మన దోషాలు క్షమించమని. అలాగే సాటి మానవులతో నీవు సమం చూసుకో, సూటిపోటి మాటలు చెప్పకు సుమా. అది సూటిపోటి మాటలు మానేయాలి. మన తోటి వారు మనకు సమము అని ఇక్కడ రాయబడింది. అలాగే దేవుడు ఎప్పుడైనా బలి కోరాడండి? బైబిల్లో నరబలి ఎప్పుడు దేవుడు కోరలేదు. దేవుడు బిడ్డ విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి దేవుడు ఎప్పుడు యెహోవా నరబలును కోరలేదు. అలాగే కోరిన బలి జీవము గల యాగమనియన. కాబట్టి సజీవ యాగముగా మన దేహాలు దేవునికి సమర్పించాలి. ఈ వేషధారణ ఎందుకయ్యా? వేరే క్రైస్తవం వేషధారణతో ఉండదు. మనం ఉన్నదేదో అదే మాట్లాడతాం, మన తప్పులేవో అవే చెప్పుకుందాం, సరి చేసుకుందాం. కాబట్టి యేసుడు ఎరుగు నీ హృదయము అది ఎరుగగా లేవా? నీ మోసములు గంగిరెడ్ల వేషం సుమ్మ. వాడు గంగిరెడ్ల వేషం వేసుకోవద్దు. మనం ఉన్నట్లుగా వేషం వేసుకొని ఒక ఆమె వచ్చింది, ఎవరు తెలుసు కదా, యెరోబాము భార్య. తన కానట్టు వచ్చింది. ఇక్కడ కూడా మనం వేషం వేసుకోవద్దు.